ఫాస్ట్ చేస్తా ట్రాక్ అంటున్నాడు. ఫాస్ట్ ఇవన్నీ ట్రాక్ కోర్టుని ఏర్పాటు చేస్తామన్న లైన్ ఎట్లా చూడాలి? సో ప్రభుత్వం ఏదో ఒక మంచిది. సోర్స్తో దీన్ని క్లోజ్ చేయాలని చూస్తుంది. ఎందుకంటే వాస్తవానికి పేపర్ లీక్లకు సంబంధించినటువంటి ఘటనల్లో ఇప్పటివరకు ఎప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పెట్టలే. సో ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టారంటే తక్షణ న్యాయం జరగాల. సో చాలా మానభంగాల లాంటి కేసులు దేశం మొత్తం కూడా చలించేటువంటి కేసుల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టినటువంటి సందర్భాలే ఉన్నాయి తప్ప సో ఇట్లాంటి ఎప్పుడు లేదు. సో ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెడదాం అనడానికి గల కారణం ఇక ఈ ఒత్తిడిని కొంచెం తగ్గించడానిక? ఒకవేళ అదే అయితే కనుక ఇది విద్యార్థులు వినేటువంటి అవకాశం ఉంటుందా? అది మంచిది అంటారు. హైకోర్టు, సుప్రీంకోర్టు అక్కడ దాకా పోయి ఇట్లాంటి మాటలు అనిపించుకున్న దానికంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విద్యార్థులు తమ వాదన వినిపించడానికి అవకాశం వస్తుంది. వరుసగా రోజువారీ విచారణ జరుగుతుంది, రోజువారీ వాయిదాలు పడతాయి. దాంతో ఏమైందంటే తొందరగా అయ్యే అవకాశం ఉంటుంది అంటున్నాను నేను. అంతకుముందు దిశ కేసులో కానీ, అంతకుముందు మన పోక్సో కేసుల్లో కూడా చేసింది కదా. అట్లా ఇది కూడా ఎవరైనా విద్యావంతులు లేకపోతే దీనిలో నష్టపోయిన వాళ్ళు వచ్చి సాక్ష్యం ఇవ్వడానికి వీలు ఉంటుంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు కరెక్ట్ అంటున్నారు. రెండోది ఏంటంటే వీళ్ళ డిమాండ్ చూస్తుంటే కొన్ని డిమాండ్ తప్పుగా ఉంటున్నాయి. బంగ్లాదేశ్, నేపాల్ అట్లా జరిగినట్టు జరుగుతుందని దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. దానివల్ల బీజేపీ నష్టం నాలాంటి వాడు ఈ సానుభూతి కూడా చూపించే పరిస్థితి ఉన్నది. రేపు రాకూడదు, ఇది కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా సీజేపీదే అంటున్నాడు. ఎందుకంటే ఆ మాటలు మాట్లాడుతున్నారు, ఇంట్లో 3 రకాలు మాట్లాడుతున్నారు. ఈ 3 ఉదాహరణలు చెప్తున్నారు. నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక చెప్తున్నారు. రెండోది ఏం చెప్తున్నారు, మీరు కేవలం ఇప్పుడు పేపర్ లీకులన్నీ అంతటా జరిగింది. తెలంగాణ జరగలేదా, ఆంధ్రప్రదేశ్ జరగలేదా, లేకపోతే దేశం అంతా జరగలేదా? దాన్ని పట్టుకొని కేవలం బీజేపీకి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తే రాజకీయ ఉద్యమం నిన్న నుంచి అయిపోయింది, టర్న్ అయిపోయింది. శ్రీకాంత్ గారు మొన్న నుంచి ఏమైందంటే బీజేపీకి వ్యతిరేకంగా కూడా జరగలేదు సార్. నా ఉద్దేశం ప్రకారం ధర్మేంద్ర ప్రధాన్ హీస్ ఫెయిల్యూర్. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలా, ఒక వ్యవస్థను ఒక పకడ్బందీ వ్యవస్థ తీసుకురావాలా, దానిలో సంస్కరణలు తీసుకురావాలా, ఈ రకంగానే మొదటి నుంచి చర్చ ఉంది. ఎప్పుడైతే ఇది పొలిటికల్ టర్న్ తీసుకుందో అప్పుడు మోడీ వైపు, పార్టీ వైపు పోయింది. ఇంత దాటి కూడా పోయింది అంట, దేశం వైపు పోయింది అంటున్నాడు. కొంచెం బాధగా ఉన్నా అంటే ఈ దేశంలో అటువంటి సంఘటన జరగాలని కోరుకుంటున్నారు వీళ్ళు అనడం బట్టి తప్పు కదా. అప్పుడు ఏమైందంటే అందుకని చూడండి, ఇప్పుడు వీళ్ళిద్దరు నాటకం ఆడుతున్నారని ఇద్దరు కలమెత్తారు. దాన్ని కూడా మనం గమనించాలి. ఒకటి మనకు కేజ్రీవాల్, మీ ఇద్దరు దొంగలే ఇప్పుడు బీజేపీకి పేరు రాకుండా చేయడానికి మీ ఇద్దరు కలిసి చేస్తున్న నాటకం అని మొదలన్నాడు ఆయన కదా, కేజ్రీవాల్. రెండో నిన్న పార్లమెంట్ సాక్షిగా మనకు అఖిలేష్ యాదవ్ అన్నాడు కదా, మీ ఇద్దరు పని అయింది వాళ్ళ క్రెడిట్ రాకుండా మీ ఇద్దరు చేసేసి మొత్తం దీన్ని డైల్యూట్ చేస్తున్నట్టు ప్రయత్నం చేస్తున్నాడు అఖిలేష్ యాదవ్ పార్లమెంట్ సాక్షిగా అన్నాడు. సరే ఆవేశంగా అన్నాడు, ఎట్లన్నా అయితే మొదలైతే అన్నాడు కదా ఇద్దరు. అయితే ఇద్దరు మాట కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. అంటే వాళ్ళ బీజేపీకి సానుభూతి పరుడు, ఈ రాజకీయానికి వ్యతిరేకం. అటువంటి అప్పుడు పార్లమెంట్ సాక్షిగా అఖిలేష్ యాదవ్ కూడా తప్పేందంటే పార్లమెంట్ సాక్షిగా నేను ఆ మాట అన్నా, అక్కడ పోయినోడు మరి ఆయన మొదలు పోయిండు. ఏది జంతర్ మంత్రం చూసిన కదా మీరు, మమతా బెనర్జీ రాలేదు ఇంకా, మన కేజ్రీవాల్ పోలేదు, రాహుల్ గాంధీ కూడా పోలేదు. రాహుల్ గాంధీ ఎప్పుడు వచ్చిండు అంటే లాఠీచార్జ్ తర్వాత తీవ్రతరం అయినాక ఆయన వచ్చారు. అంటే పోకపోతే ఒక రకంగా కాంగ్రెస్ రాహుల్ గాంధీ సమర్థిస్తున్నా అంటే పోకపోతే పోలేదంటారు కదా, పోతే ఇప్పుడు ఎందుకు పోయినామంటారు కదా, సమస్య అది కదా. చూసింది కదా మీరు. అందుకని నేను ఏమంటున్నా, పూర్తి స్థాయిలో ఇది పూర్తిగా బౌన్స్ అయ్యి ఇటు పక్కన ప్రభుత్వం ఇరుకునబడ్డాయి, ఇటు ప్రతిపక్షము ఉద్యమాలు చేస్తూ అప్పర్ హ్యాండ్ చూపెడుతుంది ఇప్పటి మాత్రం. ఈ రెండింటి వల్ల నష్టపోతుంది ఉద్యమాలు చేసే విద్యార్థులు కదా అంటున్నాను నేను కదా. రాజకీయం అయిన తర్వాత విద్యార్థులు నష్టపోతారు కదా, వాళ్ళ ఉద్యమానికి ఆ బేస్ పోతుంది కదా, ఇప్పటిదాకున్న నైతికత పోతుంది కదా అంటున్నాడు. అందుకని ఈ విద్యార్థి ఉద్యమంలో వాళ్ళు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని ఇప్పుడు కాదు, అన్నా హజారే కూడా జనలోక్పాల్ బిల్లులో ఇట్లాంటి సంఘ విద్రోహం చెప్తే వస్తే చాలా తీవ్రంగా వ్యతిరేకించింది. అవసరమైతే ఉద్యమాన్ని ఆపేస్తా అన్నాడు, తెలుసు కదా మీకు. అన్నాడు 2010-11లో అన్నా హజారే స్పష్టంగా చెప్పిండు, దీన్ని రాజకీయంగా వాడుకుంటే నేను ఉద్యమాన్ని ఆపి పడేస్తా అన్నాడు. కాదు రాజకీయంగా ఎవరు వాడుకున్నారు అన్నట్టు కేజ్రీవాల్ వాడుకున్నారు కదా. అంటే ఇక్కడ కూడా ఏమవుతుందంటే ఇలా 3 విధాలుగా ఆలోచించాలి. ఒకటేమో ప్రధానంగా ప్రభుత్వం ఇగ్నోర్ చేయడం, నీ నేరపూర్తి నిర్లక్ష్యము, దీన్ని ఎంత తక్కువ చూస్తే అంత పెరిగింది, స్ప్రింగ్ ఎంత కిందికి వస్తే అంత పైకి తెచ్చింది, నెంబర్ 1. ఇప్పుడు రెండోది విద్యార్థి ఉద్యమంలో సంఘ విద్రోహ శక్తులు ప్రవేశించడం వల్ల వాళ్ళు 3 నినాదాలు తీసుకుని ఆ 3 నినాదం తప్పే అంటున్నాను నేను. ఏది శ్రీలంక వాటిని ఉదాహరణ తీసుకోవడం. రెండోది డైరెక్ట్ గా ప్రతిపక్షాలు మాట్లాడాల్సిన మాట వీళ్ళు మాట్లాడడం, ఆ 2. మూడోది ఏంటంటే ప్రతిపక్షాలు అంటే దీన్ని సొమ్ము చేసుకుంటాయి కనుక సొమ్ము చేసుకునే క్రమంలో ఇప్పుడు ఏమైంది, బాల్ అటువైపు పడిపోయింది. ఇప్పుడు 2 పార్టీల మధ్య పంచాయతీ బంధు చూసింది కదా, పార్టీ ఆఫీసుల మీద దాడులు చేసుకుంటున్నారు కదా. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఎక్కడా లేదు కదా,
ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ఎక్కడా లేదు. బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు కర్రలతో కొట్టుకున్నారు. నేను ఆంధ్రప్రదేశ్ విజయవాడలో చూసినాం కదా మనం. అవును అవును అది పంచరత్న భవన్ లో అసలు ఆఫీస్ ఉన్నట్టు కూడా ఇప్పుడు ఎందుకంటే బాగా వెలిగింది, తక్కువే వెలగలే కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ విజయవాడలో. కానీ ఆఫీసు పోయే వాళ్ళు లేని పరిస్థితిలో ఇవాళ బీజేపీ వాళ్ళు పోయి తొడలు కొట్టి రాజకీయాలు చూసిన తొడలు కొట్టి రాజకీయాలు చేసుకుంటారు. ఆఖరికి తెలంగాణ ముఖ్యమంత్రి స్వయంగా కొడంగల్లో ఒక ర్యాలీ తీసిండు. సార్ ఇక్కడ ఇంకొక లైన్ కూడా కనిపిస్తుంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చెయ్యరు అన్నది ఢిల్లీ వర్గాల నుంచి స్పష్టంగా వినిపిస్తున్నటువంటి సంకేతం. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను చేయించొద్దు, చేసినా యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితులు, ఎందుకంటే ధర్మేంద్ర ప్రధాన్ వెనక ఆర్ఎస్ఎస్ ఉంది. సో ఇది కూడా చాలా బలమైనటువంటి నెట్వర్క్తో ఉన్నటువంటి వ్యక్తి. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ధర్మేంద్ర ప్రధానే రాజీనామా చేయాలన్న డిమాండ్ని ప్రతిపక్షం కానీ ఎట్ ది సేమ్ టైం కాక్రోచ్ జనతా పార్టీ కానీ బలంగా తీసుకొస్తోంది. అండ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక అడుగు ముందుకేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తాం, త్వరితగతిన న్యాయం చేస్తాం, పేపర్ లీక్ చేసినటువంటి నిందితులకు శిక్ష పడేలా చేస్తాం అని చెప్పి హామీ ఇచ్చినా కానీ ప్రతిపక్షం అంతే దృఢంగా ఉండడానికి గల బలమైన కారణం ఏంటి? ఇది పొలిటికల్ ఎజెండా కనిపిస్తోందా? మోడీ ఒక కామెంట్ చేసిన తర్వాత కూడా సేమ్ ఎజెండా నడుస్తోంది. ఆర్ఎస్ఎస్ కూడా తప్పు చేస్తున్నారు. ఒకవేళ ఆర్ఎస్ఎస్ ఏదైనా వేరుగా ఉన్నది. ఇప్పుడు ఏంటంటే చందా చోరీ గురించి కూడా మాట్లాడుతున్నాయి ప్రతిపక్షాలు. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఆర్ఎస్ఎస్ నిబద్ధతతో ఉంటే రామ మందిరంలో జరిగిన దానికి వెంటనే ప్రభుత్వాన్ని అభిశంసించాలి, ప్రభుత్వం మీద పడాలన్నమాట. ఎందుకంటే ప్రభుత్వం చెడ్డ పేరు వస్తుంది అనే మాట ఉన్నది కదా. కదా ఇద్దరు ట్రస్ట్ బోర్డు అధ్యక్షుడు కార్యదర్శి ఇద్దరు కూడా రాజీనామా చేసిన జైలుకు పోవాలి ఇప్పటిదాకా చూసింది కదా మీరు. ఒక దాన్ని సమర్థిస్తున్న క్రమంలో ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఏం చేస్తుంటే కక్క లేక మింగా లేక ఉన్నదని నేను అనుకుంటున్నాను. ధర్మేంద్ర ప్రధాన్ చూడండి, మన నా అవగాహన మేరకు మాట్లాడుతున్నాను శ్రీకాంత్. నా అవగాహన మేరకు ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చెయ్యక తప్పని పరిస్థితి వస్తుంది చూడు. ముందు సమస్య లేదు,